దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కను నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును, పాపముల యందును, హింసల యందును నీయక నీ తత్ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం ఉషేన్చ సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాన్నిత్యం విశ్వం ఉషేన్చ సద్గురుం హరిన్ విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిన్ విశ్వస్యాత్మే సరగం శాశ్వతకం శివమచ్యుతం ఉషేన్చ సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం ఉషేన్చ సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషేన్చ సద్గురు పరః ఉషేన్చ సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్చ సద్గురు పరః ఉషేన్చ సద్గురు పరోద్యాతాధ్యానం ఉషేన్చ సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం ఉషేన్చ సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశప్రతీకాసగం హృదయంచప్యదోముఖః అయో నిశ్చావిదశాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సందరగం శిలావిస్థలం భత్యాకోశసన్నిభం తస్యాంతే సుసరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాచార్విశ్వతో ముఖః సోగ్రభుగ్ధభజంతిష్టాన్నాహారముజరః కవిః తిర్యగోర్ధమదసాయైరస్మై స్తస్య సంతతః
సందాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైశిఖా అడియోర్ధ్వా వ్యవస్థితః నేలతో యదమజ్జస్తద్విజ్జర్లేకేన భాస్వరః మేవారశోకవర్తన్మే పేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రేహుష్యేన్ సా సద్గురువ్యవస్థితః ఓం స బ్రహ్మ ఓం స శివ ఓం స హరిశ్చేంద్ర శ్రేయుష్యేన్ స సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ ప్రసంహ స్వాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వసత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాన్ సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం మృతకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉషేన్ షా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉషేన్ షా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహ్యద్దీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి ఓం శాంతి శాంతి శాంతి. సెల్ ఫోన్ పోయినప్పటికీ కూడా వారిని వెంటనే బయట పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్లకు ఇస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి సభ్యులు వేదిక కేంద్రాలలో వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. న్యాయమిందున చూడు నరుడు అందునే నేను, న్యాయమందున చూడు నరుడు అందునే నేను, మాయయందున పడి నీకు తెలివియే లేదు మహిళన అన్ని చూడు, న్యాయమిందున చూడు నరుడు అందునే నేను. ఎవరుండెనో భామా దృష్టి లేక నీకు, ఎవరుండెనో
చూడు నరుడు అందునే నేను మాయందున పడి నీకు తెలివి లేదు మహిళన అన్ని చూడు న్యాయమిందున చూడు విజ్ఞత చేసయు నరుడో దైవమోనా విజ్ఞత చేసయు నరుడో దైవమోనా నళినాక్షి వినుమో నీవు నళినాక్షి వినుమో నీవు న్యాయమిందున చూడు నరుడు అందునే నేను దృష్టి నిలిపి చూడు ఎవరా నేను దృష్టి నిలిపి చూడు ఎవరా నేను లక్ష్యమందు చూడు ఏమి అందో భామందు నా జోడు ఆత్మయందు నన్ను నీవు చూడు దృశ్యమందు న్యాయమిందు చూడు నరుడు అందునే నేను మాయందున పడి నీకు తెలివి లేదు మహిళన అన్ని చూడు న్యాయమిందున చూడు నరుడు అందునే నేను శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఈ రోజున మన స్వామి కూడా మన పీఠంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు పీఠాధిపతుల చేత రచింపబడినటువంటి అనేక కీర్తనలు కూడా మనకి అందుబాటులో ఉంచారు స్వామి. మరి ఆ కీర్తనలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం మనం విన్నట్లయితే ఆ ఆధ్యాత్మిక రహస్యాలు మనం గ్రహించినటువంటి వారం అవుతాం. ఆ సంగీతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక్కసారి మనం సంగీతంలో రూపంలో మనం విన్నట్లయితే ఆ పాటని మన యొక్క ఈ భౌతికమైనటువంటి బాధలు కష్టాలన్నీ కూడా పోతాయి. అంత మహోన్నతమైనటువంటి సంగీతాన్ని మనకి స్వామి మనందరికీ కూడా క్యాసెట్ల రూపంలో అందజేస్తారు. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఈ రోజున ముందుగా ద్రౌపది గారి సభను ఉద్దేశించి ప్రసంగించేస్తుందిగా మనం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు రసస్వరూపులైన సద్గురు పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ నమస్కారములు. మానవ జన్మ ఎత్తినందుకు, మహోన్నతమైన సద్గురుమూర్తి దొరికినందుకు నా తండ్రి ఈ శరీరం పులకించిపోతూ ఉంటుంది. సద్గురుమూర్తిని చూసిన, సద్గ్రంథాలలో కీర్తనలు చూసుకున్న, పద్యాలు చూసుకున్న, అసలు స్వరూపులైన తేజస్వరూపులైన సద్గురుమూర్తి తమ బాటలో నడిపిన ఈ దేహాన్ని ఎంతో ఆనందదాయకంగా నడిపారు. భౌతికమైన విద్య ఏదో అంతంత మాత్రంగానే ఆనాడు చదివించారు.
భౌతికమైన విద్య చదివిన లెక్కే లేదు అసలు. ఏమంటే సద్గురుమూర్తి దగ్గర మహామంత్రం తీసుకుందామని కానీ, గురూపదేశం పొందుదామని కానీ, గురువును దర్శించుకుందామని కానీ ఏ కోశ అన్నా ఉండేది కాదు మొట్టమొదట్లో. నా తండ్రి యొక్క దయ వల్ల అప్పటికి ముముక్షత్వం దారి చూపడానికి, మరి బాట చూపడానికి మహానుభావులు దృష్టిలో పడ్డందో ఏమో ఈ మానవ శరీరం అనుకోకుండా ఏలూరు నుంచి సభ్యులతో కూడా బయలుదేరి వచ్చింది. రాజుగారిని అడిగి పిఠాపురం వెడుతున్నానంటే సభకి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులైన హుషేన్ షా సద్గురు స్వామి 9వ తారీఖు 9వ నెల పుట్టినరోజు సభకి వెళ్ళొస్తానంటే సరే అని చెప్పేసి పంపించారు. సరే అని వారితో కూడా వచ్చాను. వచ్చేటప్పుడు సాయంకాలం అయిపోయింది. మౌద్దీన్ బాషా గారు గృహంలోనే కుర్చీలో కూర్చుని ఉన్నారు, వేయించేసి ఉన్నారు. తండ్రి వెళ్ళి పాదాల మీద నమస్కరించాను. అదే మొట్టమొదట గురువు దర్శనం అవ్వడం. పాదాలకు నమస్కరించుకోగానే, అంటే అంతకుముందు అనారోగ్యం వల్ల చేతికి తాయెత్తు కట్టించారు. ఆ తాయెత్తు ఉందనో మహానుభావులు తెలియందేముంది, ఏమీ ఉండకూడదు, నిజార్థంగా నడపడానికని భౌతికమైన ఏమీ ఉండకూడదని నా తండ్రి తెల్లవారుజామునే గైలో స్నానం చేసిరారా అని చెప్పేసి సెలవు ఇచ్చారు తండ్రి. సరే అని తెల్లవారుజామునే వెళ్ళి స్నానం చేస్తుండగా, కూడా వచ్చిన సభ్యులతో వెళ్ళి స్నానం చేస్తుండగా చేతికి కట్టిన తాయెత్తు ఆ కోనేటిలో పడిపోయింది. అయ్యో పడిపోయింది కోనేటిలో అని చెప్పేసి ఆలోచించుండగా పోతే పోయింది లేండి అని చెప్పేసి అన్నారు వారు. సరే అని వచ్చేసాం. విశ్వవిజ్ఞాన విద్య పీఠాచార్యుడైన మహానుభావులైన మొహుద్దీన్ బాషా స్వామి అనంతమైన రసస్వరూపైన తేజస్వరూపుడు నా తండ్రి ఇక్కడ ఆశ్రమవాసంలోనే, ఈ పాతాశ్రమంలోనే సభ ప్రారంభమైంది. వెళ్ళి కూర్చున్నాం, సభ జరుగుతుంది. వెళ్ళి అంతా భక్తులంతా కూర్చున్నారు. నేనేమంటే వారంతా బాగా గ్రహించుకున్నారు, ఎప్పటి నుంచో వస్తున్నారు, వారి దగ్గర కూర్చోకూడదని కొంచెం దూరంగానే కూర్చున్నాను. నా తండ్రి వచ్చారు, ఏం చేశారు ప్రభు, ఎలాగున్నారంటే ఆదిస్వరూపుడు కాబట్టి తేజస్వరూపంగా వస్తూ ఉంటేనే మనసు పులకరించిపోయింది. వెళ్ళి ఏం చేసి పీఠాధిపతులై కూర్చున్నారు. కూర్చుని ఉపన్యసిస్తూ నా తండ్రి పవళించారు. శ్రీమన్నారాయణలాగా ఇలా పవళించారు. ఆ పవళించిన ఫోటో మన సభలో మళ్ళీ అప్పటి నుంచి కనిపించలేదు. మన సభలో ఆ ఫోటో పెట్టారు. అటువంటి ఫోటో ఆ రోజులో పుస్తకం కొనుక్కుంటే బ్రహ్మ విద్యావిలాసం పుస్తకం తీసుకున్నాక తర్వాత మంత్రోపదయం అయ్యాక ఆ ఫోటో నా తండ్రి యొక్క దయ వల్ల ఆ పుస్తకంలోనే నేను కొనుక్కోలేదు. తండ్రి దయ వల్ల ఆ పుస్తకంలోనే ఉండిపోయింది. స్వామి తండ్రి ఆది విరాట్ స్వరూపుడైన మహానుభావుడు అలా పవళించి ఉండగా ఇంకప్పుడు మనసులో సంకల్పం వచ్చింది. ఇంత తేజస్వరూపుడైన ఆది విరాట్ స్వరూపుడైన గురువు అమ్ము మళ్ళీ కనిపిస్తారో లేదో, నేను వస్తానో రాలేనో, నా తండ్రి నేను వస్తానో రాలేనో అని చెప్పేసి వెంటనే ధర్మోపదేశం తీసుకోవాలని చెప్పేసి 1987 సంవత్సరం 9వ తారీఖు మహానీయుల యొక్క పుట్టినరోజుని హుషేన్ షా గారు పుట్టినరోజు సభలో ధర్మోపదేశం తీసుకుందామని సంకల్పం వచ్చింది. ఆ తేజోమూర్తి యొక్క అనంత రూపం చూసి, అనంతమైన తేజస్వరూపాన్ని చూసి అప్పుడు కదలిక వచ్చింది మనసుకి. తండ్రి ధర్మోపదేశం పొందాలి. వీరంతా ఎంతో కాలం నుంచి ఎంతోమంది మహానుభావుల యొక్క సద్గురువుల యొక్క ఉపన్యాసాలు విని అందరూ పులకించిపోయారు, తన్మయత్వంతో ఉన్నారు. అయ్యో నేను ఇప్పుడు వచ్చాను తండ్రి అని చెప్పేసి ఆవేదన వచ్చి అనంతమైన ఆనందంతో ధర్మోపదేశం పుచ్చుకుందామని చెప్పేసి సంకల్పం కలిగింది. అప్పుడు సభ అయిపోయింది. అందరూ కూడా బ్రహ్మ పదార్థం తిని ఎవరేళ్ళకి వారు ప్రయాణం అయ్యి వెళ్ళొచ్చేయండి అని చెప్పేసి సెలవు ఇచ్చేసారు తండ్రి. సరే అని చెప్పేసి ప్రసాదం తినేసి వెళదామంటే మహానుభావుడు నా తండ్రి సద్గురుమూర్తి ఆ పీఠం నుంచి లేచి ఆ పెంకుటి వసారాలో పడక కుర్చీలో కూర్చొని ఉన్నారు. గుమ్మ ఎదురుగుండా ఆ చిన్న గుమ్మ ఉంది. భోంచేసి వెళ్తూ ఉంటే రారా అని చెప్పేసి పిలిచారు తండ్రి. అంటే ఇంతకుముందు కొంచెం మహానుభావుడు దర్శనం అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే వెంకటరామయ్య గారు, మేస్టార్ రాజు గారు ఎదురొస్తున్నారు. అయ్యా ధర్మోపదేశం తీసుకోవాలని ఉంది నా తండ్రి, ఇప్పటి వరకు నేను గురువు దర్శనం ఎరగను, ఇప్పుడు తీసుకోవాలని ఉందంటే అయ్యో పిచ్చిదానా 25-30 మంది ఉన్నారు, వాళ్ళకే 2-3 వారాల నుంచి తిప్పుతున్నారు, ఇప్పుడు వచ్చేవాడున్నావు నువ్వు, అప్పుడే ఇచ్చేస్తారండి నీకు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వచ్చి భోంచేసేసి బయలుదేరి వెళ్తున్నానమ్మా 4 అడుగులు ఆ గుమ్మం దాటి చిన్న గోడ, ఆ గోడ దాటి
వెళుతున్నాను. నా తండ్రి పడకుర్చీలోంచి రారా అని చెప్పేసి పిలిచారు తండ్రి. పిలిస్తే అయ్యో మాస్టర్ వస్తేనేమో నిన్న వచ్చామన్నారు, నన్ను నా తండ్రి నిన్నే కదా వచ్చాను చూశారు కదా నాకు ఇస్తారేంటని చెప్పేసి వెనకాల ఎవరైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూశాను. చూస్తే ఎవరూ లేరు. మళ్ళీ 2 అడుగులు వేసాను. వేసేటప్పటికి ఇంకా గట్టిగా పిలిచారు, రారా నిన్నేరా అని చెప్పేసి నా తండ్రి చేసి పిలిచారు. 2 అడుగుల మీద వెళ్ళిపోయి పాదాల మీద వాలిపోయాను. వాలిపోయేటప్పుడు ధర్మోపదేశం చేసుకుంటారా అన్నారు నా తండ్రి. ముక్తి ప్రసాదించు తండ్రి అని చెప్పేసి ఈ శరీరం కూడా వాపు వచ్చింది. చెవు పట్టరా అన్నారు నా తండ్రి. చెవులో మంత్రోపదేశం చేస్తున్నారు. మంత్రోపదేశం చేస్తున్నారే కానీ ఏ అక్షరం వినిపించడం లేదు, ఏమీ లేదు. ఉరువులు ఉరువేసి పెద్ద పిడుగు పడేటప్పుడు శబ్దం ఎలాగైతే ఉంటుందో చెవులో అంత దద్దరిల్లిపోతుంది. స్వామి యొక్క ఆ మహామంత్ర బీజాక్షరాలు, ఆ మహానీయుడు ఎప్పుడైతే దద్దరిల్లిపోతున్నాయో ఈ శరీరము కనిపించలేదు, నా తండ్రి శరీరము కనిపించలేదు. ఆ పెంకుడు వసారంతా తేజస్వరూపమే, గురుమూర్తి యొక్క రూపము తేజస్సే, ఈ శరీరము తేజస్సే. దానిలో మమేకం అయిపోయి అలా ఉండిపోతే తల మీద చెయ్యేసి తండ్రి, వెన్నుకోసమే చెయ్యేసి తండ్రి నిమిరి హృదయంలో స్వామి అంటారా అంటే వేదన పడ్డాను కదమ్మా, ఆ వేదనే నా తండ్రికి అవగతం అయిపోయింది. స్వామి హృదయం నిండా స్వామి అంటాడు, చింత వద్దురా అని చెప్పేసి పటికి బెల్లం పొట్లం చేతులు పెట్టారు తండ్రి. రాజుగారికి పిల్లలకి పెట్టరా అని చెప్పేసి అప్పటికి వచ్చారు వెనకాల ఏలూరు నుంచి వచ్చిన సభ్యురాలు. కాగితం మీద మంత్రం రాసేవరా అని చెప్పేసి వారికి చెప్పి మళ్ళీ ఈ శరీరానికి ఆ మంత్రం వచ్చేసిన తర్వాత అరటి పండులో పెట్టుకుని తినేయరా అని చెప్పేసి స్వామి ఆశీస్సులు ఇచ్చారు. ఏనాడైతే ఆ మహామంత్రోపదేశం ప్రసాదించి తేజస్వరూపంగా తండ్రి కనిపించారో అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా సరే ఒక్క క్షణం పాటైనా సరే నా తేజస్వరూపులే సద్గురుమూర్తి కనిపిస్తూ ఉంటారు. క్షణం చేపు అలా చూసుకుని మురిసిపోతూ ఉంటుంది ఈ ఆత్మ. ఆ మహామంత్రం ఎటువంటిదనగా మంత్రశక్తి ఎటువంటిదనగా ముందు ఆ మంత్రం వల్ల చెప్పడానికని చెప్పేసి ఉపక్రమించుకున్నాను. చదువు తక్కువ మొలని నేను ఆ సత్చక్రాలు దాటడం కానీ వాటి విలువ తెలుసుకోవడం కానీ అవేమీ మాత్రం లేవు. నా తండ్రి మహామంత్ర బీజాక్షరాన్ని ప్రసాదించారు. మహామంత్ర సృష్టి మంత్రంగా చేసి మంత్రమే గురు రూపంగా అవతరించి మహామంత్రోపదేశం చేశారు కాబట్టి ఆ మంత్రశక్తితోటే నడపాలి. నా తండ్రి చదువు లేదు, ఎలా నడుపుతావు అని ఆవేదన 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 ఆవేదనే సరిపోయేది. ఎంతసేపు నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఏదో గ్రహించాలి, నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. నేనన్న వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళుతుందో, అసలు నేనన్న వస్తువు ఏంటని చెప్పేసి అసలు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం వేదన పడేది. అంటే ఎన్నో కష్టాలు, పడదాని కష్టాలు, అసలు చెప్పడానికి అంతులేని కష్టాలు. అటువంటి అనుభూతి చేసేది శరీర కర్మ అంటే ప్రారంభంతో అనుభూతి చేసేది తండ్రి. అటువంటి కర్మలన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు నేనెవరిని ఆవేదనతో దూరుస్తూ ఉండేది. వేటుకుండా ఎప్పుడైతే రసస్వరూపులైన గురువు ప్రత్యక్షమయ్యారో నా తండ్రి అప్పటి నుంచి అమ్మో నేనన్న వస్తువు చెబుతారు నా తండ్రి అని చెప్పేసి ఆవేదనతో ఉండేది. రాజుగారికి తెలియకుండా ఆయన వ్యక్తపరచకుండా సాటు మార్గాన్ని ప్రయాణం చేసి వచ్చేసాడు నా తండ్రి. ఏమంటే నా తండ్రి యొక్క లక్ష్యంలో పెట్టుకున్నారో మరేమో అసలు ఏం నటుండేది కాదు. అసలు ఒక పిచ్చిదానిలాగా ఏం పని చేస్తున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. కలిగేములు బాధలు కష్టాలు సుఖాలు ఒక సంత ఎన్ని రకాలుగా నా తండ్రి అనేక రకాలుగా ప్రారంభంతో అనుభవం చేసేవారు. కానీ ఆ బ్రహ్మ తేజస్సు, ఆ బ్రహ్మస్వరూపుడైన గురువు దొరికాడు నా తండ్రి. ఆ బ్రహ్మ వస్తువుని నేను చూసుకోవాలి, నా తండ్రి ఎలా చూపిస్తాను, ఎలా వ్యక్తపరుస్తాను అని ఆవేదనతో ఉండేది. కొన్నాళ్ళు నా తండ్రి గొంతు కదిలేది, కదిలేది, నాలిక కదిలేదు, పెదాలు కూడా కదిలేదు. అక్షరాలు చేస్తూ ఉండగా మనసుకి మళ్ళీ నా తండ్రి ప్రవేశింప చేశారు. ఇది మన గొప్పేమీ కాదు, ఈ మానవ జన్మకు వచ్చిన మానవుడికి ఏమీ కాదు. ఆ గురువే అలా నడిపించి సేవించి తొమ్మిదిగా తయారు చేసుకుని గురువు చేస్తున్న జ్ఞాన విద్య ఆధ్యాత్మిక సద్గురుమూర్తులు. అటువంటి గురువు లభ్యం అవటం ఎన్ని జన్మల సుకృతమో నా తండ్రి యొక్క ఆశీస్సులతోటి. తల్లిదండ్రులు కూడా అనంతకోటి నమస్కారాలు. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఏమంటే ఆ మహానుభావుడు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటూ ఉన్నానో నా తేజస్వరూపాన్ని చూసుకోవడమే కాదుగా నిజస్వరూపం అన్న ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది నేనన్నా తెలుసుకుంటావురా ఎదురా అని తండ్రి. ఇది 2 సంవత్సరాలు ఉన్నారు నా తండ్రి, సమాధి అయిపోయారు. ఇంక చూసుకోండి వేదన బాధ ఆ సమాధి మీద పడి ఎంతో వేదన పడి ఏడ్చారు నా తండ్రి. నిజరూపంగా దర్శనం ఇచ్చేవారు.
పట్టుకుని ప్రభు అప్పుడు ఇంకా ఎవరెవరు వచ్చేకుంటారన్నా రండి వచ్చేయండి రాజేస్తుంటే వచ్చారు అని చెప్పేసి మొత్తం బయటకు వచ్చేసేది. ఏంటంటే ఆసనములు మహామహితమైన తపస్సుల సాధనములను గ్రాచిన నేల నీ నిజము గాంచిన నీ యతఈశ్వరుండది వాసము చేయు. మడుగు వాసిన లేదు మోక్షము సద్గురోర్వాసము చేసి నీ మనసు పగ్గములాగేడు కీలెరుంగుమా. నా తండ్రి రాసిన ప్రతి అక్షరం ఈ దేహాన్ని నడిపించారు. భౌతికమైన చదువు లేదు, సంస్కృత అక్షరాలు అసలే తెలియవు. అందుకోసం ఏంటంటే నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ఏనాడైతే మహామంత్రోపదేశం చేశారో అప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఉశ్వాస నిశ్వాసాలు ఎలాగైతే పీలుస్తూ వదులుతున్నామో అలాగా మంత్రాన్ని ధ్యానింపజేశారు నా తండ్రి. ఆ చేయటం ఆ కదలిక మనసు అయిపోయి నా తండ్రి ప్రత్యక్షమయ్యి ఎదురుగుండా స్వామి శ్వాసలోంచి శ్వాస వదులుతూ ఈ శ్వాస లాక్కోవడం మొదలుపెట్టారు ప్రభు. ఎక్కడ ఎవరు లేని చోట వేసేసి ప్రభు కొండల్లో పడేసి నా తండ్రి ఆవేదన నా తండ్రి ఈ పిచ్చిదాన్ని మళ్ళీ ఇక్కడ పడేసావా ప్రభు, నీకు మహానుభావుడు యొక్క దర్శనాన్ని నీ దర్శనానికి దూరం అయిపోతున్నానా, సభ్యులకి దూరం అయిపోతున్నానా, పోనీలే నా తండ్రి నీ నడకంతా చూపించవయ్యా బాబు, ఆ బ్రహ్మతత్వాన్నే ప్రబోధించవయ్యా బాబు, చూపించవయ్యా బాబు అని ఆవేదన ఎప్పుడు నిద్దట్లో మెలిపోచినా సరే ఆ కీర్తనలో చదువుతూ ఉండేది. ఈ సంస్కృతం కదా, ఈ మంత్రపుష్పం ఎలా వస్తుంది, యోపాం పుష్పం ఎలా వస్తుంది, ఎలాగ తండ్రి అని ఆవేదనతోటి నెగ్గలేనిది లేదండి బాబా. మంత్రశక్తితోటి నెగ్గలేనిది లేదండి. మంత్రశక్తి అటువంటి శక్తి గల మంత్రం మనకి ఉపదేశించారు. 24 అక్షరాల మంత్రం ప్రసాదించారు ప్రభు నా తండ్రి. సృష్టి మంత్రంగా చేసి మంత్రమే గురువుగా చేసి ఆ గురువే మనలో ప్రవేశించారు ప్రభు. నేననుభావం మదిలో మాని సమస్తంబు గురువు మాట్లాడి జ్ఞాన సమాధిలో గురువే కాని గురు రూపమే కానీ ఇది మన రూపం ఏమీ కాదు నా తండ్రి. అది వ్యక్తపరిచే గురువు మనకు దొరికారు కాబట్టి ప్రతి సభ్యుడు కూడా నాలో నా గురువు ఉన్నాడని ఉశ్వాస నిశ్వాసంలాగా ఆ ధ్యానం చేస్తూ మహామంత్ర శక్తిని గ్రహించుకున్నట్లయితే తనలో ఉన్న సద్వస్తువుని స్థూల సూక్ష్మ కారణ స్వరూపాలను వదిలి మహాకారణ స్వరూపమైన మహాతేజస్వరూపమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించి నా తండ్రి ఎదురుగుండా సాక్షాత్కరించి ఆ రూపాన్ని తండ్రి తమలో అమైక్యం చేసుకున్నారు. అమైక్యం చేసుకోగానే మనసు వేదన ఎలాగంటుందండి, ఆనందంలో పొంగిపోతూ హృదయానందాన్ని నా తండ్రి ఏ భాగ్యం ప్రభు అని చెప్పేసి ఏదో భావంలోనే వస్తుంది, మరి చలనం లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జామ్యం జరుగుతుంది, కానీ జామ్యం మాత్రం దాన్ని చేయించింది 3 గంటలకి సాయంత్రం ఇక నా తండ్రి తెలుసుకోవాలి ఇదంతా నిజం, సృష్టి అంతా నిజమే అవడానికి, కానీ శాశ్వతత్వం కాదు. ఏమంటే నిజాన్ని మించి సత్యం ఉంది. ఆ సత్యాన్వేషణ చేసి మనం ఆ శాశ్వతత్వాన్ని పొందినట్లయితే ఆ ఆనందానికి మేరలేదు. అలాగ స్వామి ఈ రూపాన్ని తమ రూపంలో కలుపుకుని తండ్రి సృష్టి అంతా నిండిపోయిన రూపంగా ఉండిపోయారు ప్రభు అని చెప్పేసి ఎంతో పైకి ఈ మాటలేమి రావడం లేదు. నేననుభావం మదిలో మన సమస్తం గురువు మాట ఈ 2 అక్షరాలు మాత్రం ఆ రోజులు తెలుస్తున్నాయి. సృష్టి ఓంకారం ప్రణవనాదం చేస్తోంది. ఇంకా అసలు ఎంత ఆనందమయంగా ఉందంటే స్తంభించిపోయింది. ఎక్కడ ఏమీ సృష్టి తెలియడం లేదు. మా ఎప్పుడంటే తెల్లవారుజామున 4-5 టైం అయిపోతుంది ఆ సమయంలోనండి. ఆనందమయంగా తండ్రి ఆ ఆనందంగా వచ్చే ఆ ప్రణవనాదంలోనే మళ్ళీ గురునాశయంలోంచి తేజస్వరూపంగా వచ్చి ఆ ధ్వనిలో మమేకమైపోయింది నా తండ్రి. అప్పుడు నా తండ్రి అంటున్నారండి మాట ప్రభు అది తేజస్వే కాదురా, నిజస్వరూపమైన తేజస్వరూపంగా ఆత్మసాక్షాత్కారాన్ని చూసుకోవాలిరా అని చెప్పేసి అన్నారు ఒకప్పుడు నా తండ్రి. ఆ మాటగా నా తండ్రి దగ్గరుండి చూపించారు, నిరూపణ చేశారు. సర్వసాక్షి అయిన సద్గురుస్వామి సర్వాంతర్యామిగా అవతరించి సర్వసాక్షిభూతంగా ఆ ధ్వనిలో మమేకం చేసి నేనన్నదదిరా ఆత్మస్వరూపం అని చెప్పేసి నా తండ్రి. అనంతమైన తేజస్వరూపం, అది వర్ణించడానికి శక్యం కాదు నా తండ్రి. అప్పటి నుంచి హృదయ ఆనందంతో పొంగిపోతుంది. అయ్యో ఇంత జ్ఞానధనం ఉందా, ఇంత బ్రహ్మతత్వంలో ఇంత జ్ఞానధనం ఉంది, ఈ మానవుడు గ్రహించుకుంటే అంత ఆనందమే. ఈ ఆనందానికి మేరలేదు. కానీ ఈ శరీరానికి ఉండబోతే ఇంత ఇల్లు లేదు, కొంచెం భూమి లేదు. కానీ ఎలాగ ఆనందమయంగా
విధంగా నడుపుతున్నాడో నా తండ్రికే తెలుసు. ఈ ఆనందపడి ఈ శరీరానికే తెలుసు. అందుకు ఈ శరీరంలో నా తండ్రి ఆహారం భుజించినా నువ్వే, ఏమైనా తీసుకున్నా నువ్వే, అలిసిపోయి పవళించినా నువ్వే అని చెప్పేసి కీర్తించుకుంటూ స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ అర్థించుకుంటూ దీనికి అంతటికీ మూలమేమంటే పరిపూర్ణమైన భక్తి విశ్వాసముతోటి నెగ్గలేనిది లేదు. మహానుభావుడి యొక్క కృపతోటి ఆ గురుమూర్తి దగ్గరుండి నడుపుతున్నారు. చూడండి ఎంత ఆనందం, చూడండి అమ్మా, హృదయానందం పొంగిపోతుంది. మళ్ళీ అదంతా వ్యక్తం చేస్తున్నారు, చూపిస్తున్నారు ప్రభు. ఈ ఆనందంలో నోటి మాటలు కూడా సరిగ్గా రావు తండ్రి. అంత ఆనందమైన బ్రహ్మతత్వంలో ప్రవేశించాం. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల యొక్క ఆశీస్సులతోటి, రసస్వరూపులైన సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులతోటి ఈ సభ్యులంతా కూడా అనంతమైన తేజస్వరూపాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తరించేటట్టు నడుచుకుంటే చాలా ఆనందదాయకం అండి. ఇది వెలలేనిది, వెలకట్టలేనిది. తపస్సు చేసి తినటంచు తలసితివే గాని తపస్సులో మర్మంబు తరసినావే. తపస్సు ఆపో జ్యోతి తరగల వెన్నాడి వెలుగులో వెలుగై వెలయవలయో. ఆవలనాద బ్రహ్మమై సోహమై శాంతి రేకెత్తి మనసును నిలపవలయో. మనసు నిలిచిన మీద మాయ మాటైపోను, మాయలో మహిమల మరుగుగలదే. అది సమాధి యన్మనియంబు జీవదేహముల విడదీయు తెరవు కరవు తీరనానందవాబ్దిని తేలిపోయినావా. నాయన్న తపసు కన్నావనేవు. ప్రతి అక్షరం నా తండ్రి రాసిన ఆ బ్రహ్మతత్వాన్ని నడిపించి తేజస్వరూపులుగా వారు తేజస్వరూపులు విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల దగ్గర మహోమంత్రోపదేశం తీసుకున్న సభాసభ్యులందరూ కూడా తేజస్వరూపులుగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మహానుభావుడి యొక్క అనుగ్రహానికి ఒక కృపకు పాత్రులు అవ్వాలని నా తండ్రి యొక్క నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా తండ్రికి అనంత కోటి నమస్కారాలు ప్రభు. అక్కయ్య గారు చాలా చక్కటి ఈ తాత్విక రహస్యాల్ని మనకి వివరించారు. యథార్థమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆనందం ఏమిటి అంటే ఆ మహామంత్రం ద్వారా నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించినటువంటిదే యథార్థమైనటువంటి ఆనందం. మిగిలినటువంటిది ఏదో సినిమాకి వెళ్తే ఆనందమనో, లేదా ఒక పంచభక్ష పరమాన్నాలు తింటే ఆనందమనో, లేదా 10 కోట్లు వస్తే ఆనందం అని కాదండి. ఏది యథార్థమైన ఆనందం అంటే నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూపాన్ని ఆ సద్గురువు యొక్క మహామంత్రం ద్వారా గ్రహించినటువంటిదే యథార్థమైన ఆనందం అని చెప్పి చాలా చక్కటి విషయాలు చెప్పినటువంటి ద్రౌపది గారికి సవధర్మ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి ఈశ్వర రహస్యాలు తెలియజేస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో నిర్వాణం అనే చాప్టర్లో స్వామి మనకి ఏ సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. ఇప్పుడు ద్రౌపది గారు చెప్పినటువంటి నేను అనే దాని గురించే మనకు ఆ నిర్వాణం అనే చాప్టర్లో స్వామి మనకి తెలియపరిచారు. అయితే స్వామి మనకి ఏం చెప్తోంది, మన తత్వం మనకి ఏం చెప్తోంది? ఆవిరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాపారమందగా. ఈ అణువు ఏ రోజైతే మనకు ఆ సృష్టి విరాటి నుండి తెగిపడిందో పంచభూతాలుగా మారి, పంచభూతాలు సృష్టిగా మారి, ఈ 84 లక్షల జడ జన్మలు ఏర్పడి ఈ జన్మలన్నీ దాటుకుని వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది అత్యుత్తమైనటువంటిది మానవ జన్మగా మనకి లభించిందని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ మానవ జన్మ అనేది అత్యుత్తమైనది, పవిత్రమైనది అనే భావం మనకి ఎందుకు కలిగిందండి? మనకి సృష్టికి మూలకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలతో పోల్చుకున్నట్లయితే కనుక మనకి చిత్రీకరించబడిన రూపాలతో పోల్చుకున్నటువంటి రూపమే మానవ రూపంగా ఉంది. కాబట్టి దీనికి అతీతమైనటువంటి రూపం ఏది సృష్టిలో లేదు. కనుక ఈ మానవ జన్మే అంత్యజన్మ, అపురూపమైనటువంటిది, ఉత్కృష్టమైన జన్మ. కాబట్టి ఈ జన్మలోనే ఈశ్వర విషయం తెలుసుకోవాలి అనేటువంటి విషయం మనకి తెలియబడుతోంది. అయితే ఈశ్వర విషయం తెలుసుకోవాలి అన్నట్లయితే ఏ విధంగా తెలుసుకోవాలి? అది నేను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే
ఆ ఈశ్వర విషయమే తెలియబడుతుంది. ఆ నేను అనే దాని అర్థం తెలుసుకుంటే సమస్తం మనకి తెలియబడుతుంది అనేది మనకి తత్వం ద్వారా తెలియబడుతుంది. అయితే ఈ నేను అనే దాని గురించి మనకి స్వామి ఏం చెప్తున్నారు అంటే, ఈ అస్థి మాంస వసావికారమైనటువంటి మానవ దేహంలో ఈ నేను అనే దాని అనేది ఏమిటట, దాని యొక్క సూక్ష్మ రూపమే రసస్వరూపం అటండి. అదే రసస్వరూపం. ఆ నేను అనేదే రసస్వరూపం. ఆ నేననే దాని యొక్క సూక్ష్మ స్వరూపమే రసస్వరూపం అటండి. ఇది మనకు ఎట్లా తెలియబడుతుందట, ఈ భౌతిక ప్రపంచాన్ని అంతటినీ, భౌతికంగా మనకు కనిపించేటటువంటి ప్రతి పదార్థాన్ని కూడా మనము అభాస రూపంలో తేజస్వరూపంగా మార్చి రసస్వరూపంగా కాంచగలిగినటని సృష్టి అంతా మనకి తేజస్సుగానే కనిపిస్తుంది. అంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువు తేజస్సే కనపడుతుంది తప్ప ఈ శూన్యం ఇంక ఏమీ కనపడదు మనకి. అప్పుడు మనకి ఈ ప్రపంచం ఏమిటి, ఇదేమిటి అనేటువంటి ఆలోచన మనకి తల్లిది. ఇదంతా తుక్కుగా మనకు కనిపిస్తుంది అటండి. అంటే సృష్టి అంతా కూడా ఈశ్వరుడిగానే మనకు కనబడుతుంది, రసస్వరూపంగానే కనబడుతుంది, తేజస్సుగానే కనబడుతుంది. అది దానికి మనము ఆ రకమైనటువంటి సాధన చేసి ఆ రసస్వరూపంగా మార్చగలిగినటువంటి ఉపాసన ఎవరైతే చేస్తారో సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఆయనే నిజమైనటువంటి సాధకుడటండి. అతనే నిజమైనటువంటి సాధకుడు, అతనే నిజమైనటువంటి సాయుజ్యుడు. అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాటండి, నేననేటువంటి విషయం తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యము, ఇది సాధ్యపడదు. ఇంకాట యజ్ఞయాగాది క్రతువులు చేసిన, దాన ధర్మాలు చేసిన, పూజా పునస్కారాలు చేసిన, భజనలు చేసిన, గుళ్ళు గోపురాలు కట్టించినా కూడా ఈ నేనను భావం తెలియబడదటండి. ఇది తెలియపరిచేది కేవలం సద్గురు మాత్రమే. సద్గురు ఆశీర్వాదంతో మనము ఈ సాధనా మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనకి నేనను భావం తెలియబడుతుంది. అప్పుడే మనం ఈశ్వర విషయం తెలుసుకోగలుగుతాం తప్ప మనం అనుకున్నట్లుగా భౌతికంగా మనం అనుకుంటాం ఈ మనకున్న ఆస్తిపాస్తులు ఇవన్నీ శాశ్వతం అని అనుకుంటాం. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం పట్ల మనకి స్వామి ప్రసాదించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహామంత్రం ఏదైతే ఉందో ఆ మహామంత్రాన్ని కేంద్రీకరించి మనం సాధన చేస్తారటండి, సృష్టిలో ఉన్న అణువు తేజస్సుగా మారిపోతుందటండి. ప్రతి పదార్థం తేజస్సుగా మారిపోతుంది. ప్రతి పదార్థంలోనూ మనకు అయ్యగారే కనబడతారు. అంతా సద్గురు స్వరూపంగా మారిపోతుంది తప్ప ఇంక ఈ ప్రపంచంలో శూన్యం అనేది ఎక్కడ కూడా మనకి కనిపించదు. అదే నిజమైనటువంటి నేను. అప్పుడు ఆ రకమైనటువంటి సాధన చేయాలి అన్నట్లయితే కనుక మనకి స్వామి ఆశీర్వాదం ఉండాలి. కానీ ఆ రకమైన సాధన మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనకి భ్రాంతి మహాశక్తి అడ్డు తగులుతుంది. ఏ రకంగా అడ్డు తగులుతుంది అంటే ఏంటంటే, ఒకానొక టైంలో ఏది భ్రాంతి మహాశక్తి, ఏది ఈశ్వర శక్తి, ఏది రసస్వరూపం అని తేల్చుకోలేనటువంటి ద్వైదీభావంలో మనం పడిపోతూ ఉంటుంది. ఆ పడిపోయినప్పుడు అంత సాధకుడు కూడా నాస్తికుడిగా మారిపోతాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇది ప్రశ్నోత్తరాల్లో సమసిపోతుంది. దేవుడు ఉన్నాడా లేదా, ఈశ్వరుడు ఉన్నాడా లేదా, అసలు ఈ ప్రపంచం ఏమిటి, ఈ జన్మ ఎందుకు, దీనికి అర్థం ఏమిటి అనేటువంటి ప్రశ్నోత్తరాల్లోనే మనకి భ్రాంతి శక్తి మన పక్కదారి పట్టించడం జరుగుతుంది. ఆ స్థాయిలో మనం భ్రాంతిలో పడి ఉన్నప్పుడు భ్రాంతి అనేది ఏ రూపంలో మన కలత పెడుతోంది, ఏ రూపంలో మన పక్కదారి మళ్ళిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం ఎలా గ్రహించగలుగుతామట, సద్గురు యొక్క ఆశీర్వాదంతో గ్రహించగలుగుతాం. ఆ సాధనా మార్గంలో మనం అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తితోటి సద్గురువుని కొలుచుకున్నప్పుడు భ్రాంతి శక్తి మన ఏ విధంగా ఇబ్బంది పడుతోంది, మన ఏ రూపంలో అది మన కలత పెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం సద్గురు యొక్క ఆశీర్వాదంతో మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే సద్గురు యొక్క ఆశీర్వాదంతో భ్రాంతి మహాశక్తికి ఈశ్వర మహాశక్తికి మనం తేడా తెలుసుకొని సృష్టిలో ఉన్న ప్రతి అణువు ప్రతి పదార్థాన్ని తేజస్వరూపంగా మార్చే అభాస్వరూపంలో రసస్వరూపంగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో సృష్టి అంతా తేజస్సుగా నిండిన ఆ సమయంలో మన గురువుగారితో సమానంగా మనం ప్రయాణం చేయగలుగుతున్నా అనేటువంటి నిశ్చయానికి ఎవరైతే వస్తారో ఆయనే నిజమైనటువంటి సాధకుడు, అతనే నిజమైనటువంటి సాయుధ్యుడు. అంతేగాని సాహిత్యం అనేదట మాటల్లో లేదటండి. స్వామి మరలా చెప్తున్నారు ఏమని, యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, గుళ్ళు గోపురాలు మసీదులు కట్టిస్తేనో, క్రతువులు చేస్తేనో, పూజా పునస్కారాలు చేస్తేనో సాహిత్యం రాదు, నేనని భావం తెలియబడదు. కేవలం సద్గురు యొక్క ఆశీర్వాదంతో సాధన మార్గంలో ప్రయాణం చేసి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును తేజస్వరూపంగా మనం మార్చగలిగే స్థాయికి మన భావాన్ని మనం పెంపొందించుకొని ఆ రకంగా మనం మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనకు ఆ నేనును భావం తెలియబడుతుంది. ఇది మనకి తెలియపరిచేది ఎవరన్నమాట, నిర్గుణుడైనటువంటి
సద్గురు మనకి తెలియపరుస్తాడు. ఆయనే రసస్వరూపి, ఆయనే సాయుజ్యుడు, ఆయనే సద్గురు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ఆ సద్గురువు మాత్రమే మన అటువంటి సాధనా మార్గంలో ప్రయాణం చేయగలరు. అలా మార్గంలో ప్రయాణం చేయాలంటే మనం ఏ రకంగా మారాలి? నేనను భావము మదిలో మాని సమస్తంబు గురువు మాట్కిని గని విజ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చిన నాడు ఈ మాయాజలది మనం దాటగలుగుతాం. అంటే ఇంక నేనను భావం మనలో ఉండకూడదట. అదే మనకి స్వామి చెప్పారు, తన్నే తాను ఎరుంగుటకు తన కన్యంగా ఉన్నదంతా దబ్బరని వదిలిపెట్టేమన్నారు. అంటే మనకి మన స్వామి విషయం తెలుసుకోవాలి, మన ముక్తిని పొందాలి, సాహిత్యం పొందాలంటే ఇంక ఈ భౌతిక ప్రపంచం మనకు అనవసరం అండి. ఇది మన మనసుకు అంటకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగే మన బాధ్యతలు మనం నెరవేర్చుకోవాలి తప్ప ఈ భౌతిక ప్రపంచం కానీ ఈ భార్యాబిడ్డలు లేకపోతే పోతులు ఈ సంసారము ఈ భావబంధాలు ఈ బంధువులు చుట్టాలు స్నేహితులు ఈ ప్రపంచమంతా కూడా ఇది మనకు అన్యంగానే ఉంది. నేననే తప్ప అంతా అన్యంగానే ఉంది. అది తెలుసుకోగలిగినాడు. అదే శ్రీరాముల వారు కూడా హనుమంతునికి చెప్పాడటండి. అదే మనకి స్వామి మనకి చెప్తున్నారు. అదే మనం తెలుసుకోవాలి. అది మనకు తెలియపరిచేది ఎవరన్నమాట? సద్గురు. సద్గురు యొక్క ఆశీర్వాదంతో సద్గురు మనకు ప్రహాసించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మహామంత్రంతో మాత్రమే మనం ఇది సాధించగలుగుతాం. అది సాధించగలిగినాడు. అప్పుడు జగత్తే మంత్రము, మంత్రమే గురువు, గురువే మంత్రం, అంతా సమస్తం, ఇంకేమీ లేదు. సమస్తం సృష్టి అంతా తేజస్సే, సృష్టి అంతా సద్గురువే, అంతా నేనని భావమే. అది అలా మనకి నేననే భావం మనకి తెలియబడుతుందని చెప్పేసి స్వామి మనకి శాతత్వంలో తెలియపరిచారండి. స్వామికి మీకు సెలవు. అవతారి హుస్సేన్ షా సద్గురువారిల్లు మహోన్నతమైనటువంటి గ్రంథం అండి శాతత్వం. మరి ఆ శాతత్వంలో ఉన్నటువంటి ఈశ్వర రహస్యాలు మన మనసుకు పట్టించుకుని అందులో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని కానీ మనం గ్రహించినట్లయితే తప్పనిసరిగా మనం స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతాం. మరి అటువంటి మహోన్నతమైనటువంటి విషయమే ఈరోజు నిర్మాణము. కోమల్ గారు ఆ విరాట్ స్వరూపం నుంచి అణురూపంగా విడి పంచభూతాలుగా సృష్టిగా ఆవిర్భవించి మానవుడిగా ఆవిర్భవించినటువంటి మానవుడు తిరిగి మరలా అదే విరాట్ స్వరూపానికి చేరుకోవాలి అంటే సద్గురువు చేత ఉపదేశింపబడినటువంటి మహామంత్రం ద్వారా నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించగలగాలన్నమాట. అదేవిధంగా నేను అనేటువంటి సూక్ష్మరూపం రసస్వరూపంగా సృష్టి అంతా కూడా తేజస్వరూపంగా మార్చగలిగేది మహామంత్రం. అటువంటి మహామంత్రాన్ని స్వామి మనం మా సాధన చేసుకుంటున్నప్పుడు ఆ భ్రాంతి అనేటువంటి శక్తి మనకి పరీక్షలు పెడుతుందట. అంచేత నేను అనేటువంటి భావం మదిలో మాని సర్వము గురువును మాటికిని కానీ ఆ యొక్క విజ్ఞాన సమాధిలో గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చినప్పుడు మనం ఆ మాయాజాలది నుంచి మనం దాటగలమని చెప్పి ఆ స్వామి చెప్తున్నారు. ఆ రకంగా మనం సాధన చేసినట్లయితే ప్రతి అణువు కూడా తేజస్వరూపంగా పరిణామం చెందుతుంది. జగత్తే మంత్రము, మంత్రమే సద్గురు స్వరూపం, సద్గురు స్వరూపమే నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూపంగా పరిణామం చెందగలమని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల్ గారికి సభతరపున అభినందనలు. అంజనా పార్వతి, కుమార్ అంజనా పార్వతి. కూర్చుంటా కాసేపు కూర్చోలేదు, తర్వాత మాట్లాడి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతికి నా సాష్టాంగ నమస్కారములు. స్వామి యొక్క అమృత వాక్కులను విని తరించడానికి వచ్చిన సభ్యులు సభ్యేతరులకు నా నమస్సుమాంజలి. ఈరోజు నేను స్వామి అనుగ్రహంతో మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకానొక ఊరిలో ఒక గృహిణి ఉండేది. ఆమె తన యొక్క కర్తవ్యాలన్నింటినీ పూజ చేసుకుని భగవన్నామస్మరణ చేస్తూ ఉండేది. అలాగే ఆ గృహిణి ఒకరోజు తన భర్తతో, మీరు కూడా భగవన్నామస్మరణ చేయండి, భగవన్నామస్మరణ ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానోదయం కలుగుతుంది అని చెబుతుంది. అప్పుడు ఆ భర్త ఏదో
ఖాళీగా ఉన్న సమయంలో కృష్ణారామ అనుకోవాలి కానీ ఇలా భగవన్నామస్మరణ ఎవరు చేస్తారు? నా కర్తవ్యాలన్నీ పూర్తయిన తరువాత, అంటే పిల్లలకి పెళ్లి చేయడం, పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళని బాగా చూసుకోవడం, ఇలాంటి కర్తవ్యాలన్నీ కూడా పూర్తయిన తరువాత నేను భగవన్నామస్మరణ చేస్తాను అంటాడు. అప్పుడు ఆ గృహిణి అంటుంది, ఎందుకండి అలా అంటారు, ఇప్పటి నుండే భగవన్నామస్మరణ చేయండి అంటుంది. అప్పుడు ఆయన, ఇప్పటి నుండి ఇలా భగవన్నామస్మరణ చేస్తే డబ్బులు మనకు ఎలా వస్తాయి, మనం ఎలా భోజనం అవి తినడానికి ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు ఆ గృహిణి అంటుంది, మనం అందరం కూడా దేవునిచే పుట్టాము కాబట్టి తిండి కూడా ఆయనే పెడతారు మనకి, మనం ముందు ఆయన మీద నమ్మకం ఉండాలి. ఎలాగైతే మొక్క భూమి మీద ఉంటుందో అది రోజు దేవుణ్ణి మొక్కుకుంటుందట, దేవుడా అనేసి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. అందుకే అది ఉన్న చోటకే దేవుడు ఫుడ్ని, అదే అన్నాన్ని అక్కడికి పంపిస్తున్నారు. మనం కష్టములు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి మొక్కుకుంటున్నాం, అందుకే మనం అన్నం కోసం వెతకాల్సి ఉంటుంది అని అంటుంది. అప్పుడు ఆ మాటల్ని నిర్లక్ష్యంగా తీసుకుని భర్త ఆమెను పట్టించుకోడు. అంతలో భర్తకి ఒక పెద్ద జబ్బు వస్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు ఒక మందు ఇచ్చి దీన్ని వాడండి అంటారు. అప్పుడు ఆ మందుని తీసుకొచ్చి భార్య అల్మారాలో పెడుతుంది. అప్పుడు భర్త ఎందుకు ఆ మందు ఇవ్వలేదని అడిగితే, మీకు ఇప్పుడే వచ్చింది కదండి, ఇప్పుడే మందు ఇస్తే పోదు, ముదిరిన తర్వాత మొత్తం మందు ఒకేసారి తాగేయండి, అప్పుడు రోగం వెంటనే పోతుంది అంటుంది. అప్పుడు భర్తకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు భార్య అంటుంది, ఎప్పుడో పెద్ద అయ్యాక భగవన్నామస్మరణం చేయడం కాదు, ఇప్పుడు నుండే భగవన్నామస్మరణం చేయాలి అనేసి. అలాగే మనం కూడా స్వామి మీద భక్తి శ్రద్ధలతో ఉంటూ మన పిల్లలకి చిన్నప్పటి నుండే భగవన్నామస్మరణ అలవాటు చేయాలి. కావున కష్టాలు వచ్చినప్పుడు స్వామిని ప్రార్థిస్తూ, దుఃఖములు వచ్చినప్పుడు ప్రార్థిస్తూ, సుఖములు వచ్చినప్పుడు ప్రార్థించకుండా ఉండకూడదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు నా నమస్కారం. అంజనా పార్వతి చాలా చక్కటి ఉదాహరణ ద్వారా చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి, అంతేగాని పెద్ద ఎదిగిన తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడం కాదు అని చెప్పి ఆ భార్యాభర్తల యొక్క కథ చెప్తూ, ఆ వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా ముదిరిన తర్వాత మందేసుకుంది కానిలే అంచేత ఆగండి అన్నారట. అంచేత ఆ విధంగా వ్యాధి పూర్తిగా వచ్చిన తర్వాత ఇంటికి మనిషి పైకి వెళ్ళిపోతాడు. అంచేత వెంటనే మందు వేసుకున్నాడు ఆయన భర్త, వెంటనే గ్రహించి జ్ఞానాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు అనమాట. అలాగా మనం చిన్నప్పటి నుంచి కూడా, అందుకనే స్వామి చిన్నపిల్లల చేత ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్పిస్తున్నారు. అలా మనందరూ కూడా చిన్నపిల్లలకి మన పిల్లల చేత ఆ యొక్క స్వామి యొక్క జ్ఞాన రహస్యాలన్నీ కూడా గ్రహించే విధంగా కృషి చేయాలి. చక్కటి విషయం చెప్పినటువంటి అంజనా పార్వతికి అభినందనలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరున్నారమ్మా? అనుభవాలు చెప్పాలనుకున్నవారు స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఎక్కడా సెల్ ఫోన్ మోగడానికి వీల్లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంఛలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వాన్ని మనం సద్గురువుని ఆశ్రయించి వారు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని పొంది ఆ మహామంత్రాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో మన్నం చేసుకుంటూ స్వామి ప్రసాదాన్ని తత్వరూపంలో మనం అనుసరించడం చేత స్వామి యొక్క తాత్విక బాట మన యొక్క జీవన విధానాన్ని అన్వయించుకున్నప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు మనలో ఏర్పడుతుంటాయి. ఆ అనుభవాలే స్వామి తాత్విక రూపంలో ప్రసాదించినటువంటి గొప్ప అభౌతికమైనటువంటి మహత్యాలు భౌతికంగా మనకు నిరూపణ కాబడుతున్నాయి. మహత్యం అంటే ఏదండి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, తత్వరూపంలో స్వామి మనకు దైనందిన జీవన విధానంలో మనకు అనుభవ రూపంలో ప్రసాదించినటువంటి స్థితి ఏదైతే ఉందో అది మహత్యము అనేటువంటి విషయం.
విషయంగా మనకు తెలియబడుతుంది. కొందరికి కష్టాల నుండి రక్షింపబడడం, కొందరి బాధల నుండి రక్షింపబడడం, కొందరు ప్రమాదాల నుండి రక్షింపబడడం, కొందరు అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడం, కొందరు ఆర్థికం నుండి బలోపేతం కావడం, ఈ వివిధ రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాల నుండి వారు ఏ విధంగా తమ యొక్క దైనందిన జీవన విధానంలో అనుభవ రూపంలో వారు ఆ స్థితి నుండి అధిగమించి ఒక సుఖవంతమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి స్థితి ఏదైతే పొందుతున్నారో వారి యొక్క అనుభవంలో, అది వారికి స్వామి ప్రసాదించినటువంటి గొప్ప అనుభూతి. ఆ అనుభూతే వారికి స్వామి అనుభవ రూపంలో నిరూపణ చేసినటువంటి మహత్యము అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంచేత ఆ అనుభవపూర్వకమైనటువంటి స్థితి మనకి తత్వ రూపంలో ప్రసాదిస్తున్నారు, సేవ రూపంలో ప్రసాదిస్తున్నారు, జ్ఞాన రూపంలో ప్రసాదిస్తున్నారు, త్యాగం రూపంలో ప్రసాదిస్తున్నారు. అంచేత సేవ రూపంలో మనకి స్వామి ఉమరాజీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా మనకి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రసాదించారు. తత్వ రూపంలో మనకి స్వామి మన యొక్క జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని మనలో ప్రవేశపెట్టి మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని మన యొక్క జ్ఞాన దృష్టికి తెలియజేసి మనలో ఆ యొక్క స్వామి యొక్క మహోన్నతమైనటువంటి శక్తి జ్ఞానం రూపంలో మనం ప్రసాదించి మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా జ్ఞానం ద్వారా, సేవ ద్వారా. ఇంకా మూడవది త్యాగము. అంచేత మనకి సూఫీ వేదాంత దర్శనంలో ఒక చక్కని తత్వాన్ని మనం ప్రసాదించారు. ధాన్యము వెదజల్లిన కానీ ధాన్యరాశి వడయగలేరు, నిప్పు పుల్ల వేసిన కానీ సాంబ్రాణి పొగ వెదజిమ్మగలేము, త్యాగమున కానీ మోక్షము పొందగలేము అని చెప్తున్నారు తత్వవేత్త. అంటే ధాన్యరాశి మనం ధాన్యం వెదజల్లాలి. అంటే మనం నారుమడి తయారు చేసుకోవడానికి కొంత ధాన్యం వెదజల్లుతున్నాం, దాని నారుమడి తయారు చేసుకుంటున్నాం. దాని గురించి ఆ నారు నుంచి మనం దాన్ని ఊడ్చి మనం ఆ యొక్క ధాన్యాన్ని పొందడం గురించి మనం ఒక 3-4 నెలలు కష్టపడి దాన్ని ప్రయత్నం చేసినట్లయితే మనకు అన్ని సకల వాతావరణ సౌకర్యాలు అన్నీ కూడా అనుకూలించినప్పుడు మనకు కావాల్సినటువంటి ధాన్యం మనం పొందగలుగుతున్నాం. అంటే ఒక ధాన్యపు గింజ ద్వారా అనేక వందల గింజలు మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా మనకు స్వామి ప్రసాదించినటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి మహామంత్ర రూపమైనటువంటి శక్తి ద్వారా మనం అమోఘమైనటువంటి శక్తిని మన యొక్క సాధన ద్వారా, మన యొక్క జ్ఞానం ద్వారా మనం అమోఘమైనటువంటి ధాన్య రాశిని మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా ఒక గింజ ద్వారా అనేక వందల గింజలు పొందినట్లుగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి మహామంత్రుల యొక్క శక్తి చేత మనం అనేక వందల గింజల సంపదను మనం పొందగలుగుతున్నాం. ఇంచేత ధాన్యము వెదజల్లినా కానీ ధాన్యరాశి బడయగలేము. ధాన్యం వెదజల్లితేనే మనకు ఆ ధాన్యరాశి వస్తుంది. అలాగే నిప్పు పుల్ల వేసిన కానీ సాంబ్రాణి పొగ వెదజిమ్మగలేము. నిప్పు మీద మనం సాంబ్రాణి పొడి వేసినట్లయితే అది గొప్ప సువాసన ఇస్తుంది. ఆ విధంగా త్యాగమున కానీ మోక్షము పొందగలేము. అంచేత మన యొక్క త్యాగం అంటే స్వామి మనకి అనేక రకాలైనటువంటి మన ఆశ్రమ నిర్మాణ స్వరూపమైనటువంటి కార్యక్రమాల్లో మనకి అవకాశం కల్పించారు. ఆ కల్పించినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడం చేత మనం స్వామి యొక్క ఆ యొక్క త్యాగ రూపంలో మనకు మహోన్నతమైనటువంటి మోక్షం అనేటువంటి మహాప్రసాదం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా జ్ఞానము ద్వారా, సేవ ద్వారా, త్యాగము ద్వారా ఈ మహోన్నతమైనటువంటి యోగికమైనటువంటి మోక్షం అనేటువంటి మహాప్రసాదం మన ఈ జన్మకు, మానవ జన్మకు ప్రసాదించేటువంటి శక్తి మన యొక్క అనుభవ రూపంలో మనం ధరించగలుగుతున్నాం. అంచేది ఈ యొక్క తత్వం అనుభవంపై మోసి తెలియజేసేటువంటి అనుభవపరమైనటువంటి స్థితి అయి ఉన్నందున దీన్ని గొప్ప మహత్యంగా మన యొక్క అనుభవంలో మనం పొందగలుగుతున్నాం. అంచేత మనం విన్నది, ఆచరించింది, ధరించినటువంటి విషయమే మనకి అనుభవ రూపంలో మనకి తెలియజేస్తున్నటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంచేత మనం జ్ఞాన రూపంలో తత్వాన్ని గ్రహించకుండా, సేవ రూపంలో స్వామి యొక్క విషయాన్ని తెలుసుకోకుండా, త్యాగ రూపంలో స్వామి యొక్క విధానాన్ని మనం పొందకుండా ఉన్నట్లయితే మనం మోక్షం అనేటువంటిది ఎలా లభిస్తుంది, ఏం పొందగలుగుతాం అన్నట్లయితే మనకి ఏది రాదు. ఎందువల్ల మనం ఆకలి వేసిందంటే మనం భోజనం చేయడానికి, ఆహారం సంపాదించుకోవడానికి మనం కృషి చేస్తున్నాం. ఆహారం సంపాదించుకునే ఆ యొక్క ఆకలిని, బాధను మనం సమసిపోయేటట్లు చేసుకుంటున్నాం.
మరి ఆకలి వేసినప్పుడు మనం ఏ ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చున్నట్లయితే ఆ క్షుద్బాధ పెరిగి మన మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏ ప్రయత్నం చేయకుండా ముక్తి అనేటువంటిది పొందాలన్నట్లయితే సాధ్యం కాదు. అంటే మానవ జన్మ దేని గురించి వచ్చింది? 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకుని వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. ఇది ఇప్పుడు ముక్తిని ఆశిస్తుంది. ఆ ముక్తి ఆశించడానికి కావలసినటువంటి రూపాన్ని ధరించింది. అది మానవ రూపాన్ని ధరించింది. ఆ మానవ రూపం ధరించినటువంటి మానవ రూపం మనుగడ సాగించడానికి మనస్సు అనేటువంటి స్వరూపాన్ని పొందింది. ఆ మనస్సు అనేటువంటి స్వరూపం భౌతికమైనటువంటి దృష్టిలో ఆచరణలో నిర్మాణ కార్యక్రమం జరగడానికి శరీరం అనేటువంటి రూపాన్ని దాల్చింది. అంచేత శరీరాన్ని ఎప్పుడు ఏది ఆశిస్తుంది? అది భుక్తి గురించి ఆశిస్తూ ఉంటుంది. అంటే ఆహార రూపంలో భుక్తిని పొంది తన యొక్క మనుగడ సాగించడానికి శరీరం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు యోగికమైనటువంటి తత్వాన్ని పొంది శాంతి కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, సుఖం కావాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. మనస్సు తృప్తిని కోరుకుంటూ ఉంటుంది. అయితే మనస్సు కోరుకునేది, శరీరం కోరుకునేది, ఈ రెండు మనకి భౌతిక విధానంలో మనకు తెలుస్తున్నాయి. శరీరం కోరుకునేది ఆకలి రూపంలో మనం వెంటనే ఆహారాన్ని స్వీకరించడానికి, దాని మనుగడ సాగించడానికి మనం కష్టపడి మనం అనేక రూపాలుగా ఆ పదార్థాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శరీరం యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని. అదేవిధంగా మనస్సు యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని మనం శాంతి కావాలి, తృప్తి కావాలి, సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలి అనేటువంటి తపనతో మన యొక్క మనసు ఆశిస్తూ ఉంటుంది. ఆ మనసు ఆశించేటువంటి విషయం అది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత అది పరిపక్వత చెందేటువంటి అవకాశం తెలియబడుతుంది. ఆ విధంగా ఈ రెండు మన యొక్క భౌతిక దృష్టికి తెలియబడుతున్నాయి. తెలియబడినటువంటి విషయంగా ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటి స్వరూపం. ఆ ఆత్మ అనేటువంటి స్వరూపం శరీరం యందు మనసు యందు ఆవహించి ఉంది. అది శరీర రూపానికి ఆకలి రూపంలో తెలియజేస్తూ మనుగడ సాగింపజేస్తూ, మనసుకి తత్వ రూపంలో శాంతిని పొంది తరింప చేసుకుంటూ, జ్ఞానాన్ని పొందేటువంటి మార్గాన్ని తరింపజేసుకుంటూ, అది ఆత్మకు ముక్తి అనేటువంటి మహాపదార్థాన్ని పొందడానికి మార్గాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా ఆ ముక్తి అనేటువంటి మార్గాన్ని పొందడానికి ఆ స్వరూపం ఆ యొక్క మానవ జన్మ సద్గురువుని ఆశ్రయించడం జరుగుతుంది. సత్ అంటే మంచిది, ఏదైతే మంచి అనేటువంటి గుణరహితమైనటువంటి పదార్థం స్వరూపంగా ఉందో అది గ్రహించి తరించడానికి ఆ యొక్క ఆత్మ తప్పిస్తూ ఉంటుంది. ఆ తప్పించేటువంటి ఆత్మ అది మనసుకి సాంకేతిక రూపంలో ఆ సద్గురు సన్నిధానానికి చేరు, ఆ యొక్క మహాపదార్థాన్ని తెలుసుకో, ఆ తత్వాన్ని తెలుసుకో, ఆ యొక్క మనుగడను సాగించు అని చెప్పి మనసుకి సాంకేతికాన్ని ఇస్తుంది ఆత్మ అనేటువంటి స్వరూపం మనసుకి. ఆ విధంగా మనసు అది శరీరం దాల్చి ఉన్నందున శరీరానికి ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞాపించినప్పుడు శరీరం అది కార్యరూపం దాల్చి అది సద్గురువర్యుల సన్నిధానానికి చేరి అది సత్ అనేటువంటి మహాపదార్థాన్ని తెలుసుకుని తరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా శరీరానికి కావలసినటువంటి ఆ సత్ అనేటువంటి పదార్థం తత్వరూపంలో ప్రసాదింపబడుతున్నటువంటి విషయాన్ని మనుగడ రూపంలో ఆ యొక్క సద్గురుని గ్రహించి తరించడం చేత తనలో తనలో ఉండేటువంటి జడభావాలను తొలగించుకోగలుగుతున్నాడు. జడభావాలు ఎలా ఏర్పడ్డాయండి అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడినప్పుడు, జడభావం అన్నప్పుడు భ్రాంతి, అది పుట్టుకతో ప్రారంభమై అంత్యశ్వాస వరకు ఆ భ్రాంతి మనకు అనేక రూపాలుగా సంసార పరంగా, ఆర్థిక పరంగా అనేక రూపాలుగా ఆ భ్రాంతి మనల్ని భ్రమింప చేస్తూ ఉంటుంటుంది. ఆ భ్రాంతి భ్రమింప చేయడం చేత మనం ఆ భగవంతుని యొక్క సన్నిధానానికి, భగవత్ స్వరూపాన్ని, భగవత్ స్వరూపం యొక్క శక్తిని తెలుసుకోలేక మనం ఆ యొక్క తాపత్రయాల యొక్క దృష్టిలో మనం పడిపోయి అదే అంశంగా భావించి మనం దానిలోనే మనసుని లగ్నం చేసుకుని అందులోనే మనం జీవిస్తూ ఉంటాం. అంటే ఇది దీన్ని మించి ఉన్నటువంటి మరొక శక్తి ఉంది, ఈ జన్మ ఆ శక్తిని పొందడానికి వచ్చింది అనేటువంటి విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం మనలో ఉండేటువంటి భ్రాంతి లేదా జడత్వం. అంచేత ఆ భ్రాంతి, ఆ జడత్వం అనేటువంటి విషయాన్ని మనం స్థాయిపరిచి మనలో యోగికమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రసాదింపచేసేటువంటి సద్గురు మనం లభించినప్పుడు ఆ యొక్క తాత్వికమైనటువంటి జ్ఞానం మనం ఏదైతే మనం
పొంది అనుభవ రూపంలో ధరించినప్పుడు ఆ అనుభవంలో మన మనస్సుకి శరీరానికి నిర్ధారణ కాబడిందో అది ఆత్మ కూడా నిర్ధారణ కాబడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు ఆత్మ శరీరం యొక్క అవస్థ యందు మనస్సు యొక్క అవస్థ యందు నిండినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపము ఆత్మ అనేటువంటి స్వరూపం. అంచేత శరీరం యొక్క అవస్థ యందు మనస్సు యొక్క అవస్థ యందు కూడా ఈ యొక్క ఆత్మ యొక్క స్వరూపం నిండి ఉన్నందున మనం ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ తాత్వికమైనటువంటి జ్ఞాన యౌగికమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం. ఆ జ్ఞాన యౌగికమైనటువంటి శక్తి చేత మనలో ఉండేటువంటి జడత్వాన్ని భ్రాంతిని స్థాయిపరుచుకుని మనలో నిండి ఉన్నటువంటి ఆ జీవస్వరూపమే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయం మనం తెలియబడేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడినప్పుడు అది మహోన్నతమైనటువంటి యౌగికమైనటువంటి ముక్తి అనేటువంటి మహాప్రసాదాన్ని తరించడానికి మనకు మార్గాన్ని తెలియజేస్తుంది. అటువంటి మార్గాన్ని ధరింపచేసే అనుభవ రూపంలో తెలియజేసేటువంటి తత్వ పీఠాధిపతులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికమైన పీఠాధిపతులు. అంచేత మనకు ముక్తిని, శరీరానికి పుట్టిని ప్రసాదిస్తూ మనస్సుకి శాంతిని తృప్తిని ప్రసాదిస్తూ మన యొక్క ఆత్మకు 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకొచ్చినటువంటి ఈ జీవాత్మకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరింపజేసి మనలో ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి అభౌతికమైనటువంటి శక్తి మహామంత్ర రూపంలో తత్వ రూపంలో మనకు ప్రసాదిస్తున్నారు. అదే మన వేదవాంగ్మయంలో తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ చెట్ట చివరిగా అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అనేటువంటి విషయం మన వేదాల్లో మనకు తెలియబడుతుంది. అటువంటి విషయాన్నే మనకు ఆచరణ రూపంలో మనుగడ రూపంలో మన శరీరానికి మనస్సుకి ఆ యొక్క శరీర అవస్థ యందు ఆ యొక్క యౌగికమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ మానసిక అవస్థ యందు ఆ యొక్క యౌగికమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఆ రెండిటి యందు నిండి ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపానికి ఆ యౌగికమైనటువంటి శక్తిని ప్రసాదించి ఆ యౌగికమైనటువంటి శక్తియే తనలో ఉన్నటువంటి జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపం యొక్క శక్తిని పొంది ధరింప చేసుకునేటువంటి మార్గంగా తెలియజేసేటువంటి ఆ సద్గురువునే తెలిసినటువంటి సద్గురువు అని చెప్పబడుతున్నారు. వారినే తెలిసిన సద్గురువు తన తేజము తన శిష్యుడి వైపు పెట్టి నేను పడిన వికాస రూపమున మాయను చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో చనుదేరగా 3 లోకములు వలగని దేహ బంధములు వాయు ముముక్షుని చేయునెంతయున్. అంచేత మనలో తెలిసినటువంటి ఆ సద్గురువు ఎవరైతే మనకు నిరూపణ కాబడుతున్నారో ఆయన తమ యొక్క ఉత్కృష్టమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపజేస్తున్నారు. ఆ తేజస్సు చేత అంటే ఆ తేజస్సు ఉన్నప్పుడు యౌగికమైనటువంటి శక్తి అది మనలో ప్రసరింప చేయడం చేత మనలో ఉండేటువంటి మాయా జడత్వము భ్రాంతి అనేటువంటిది తొలగింపబడుతున్నాయి. చీకటి అనేటువంటి తొలగింపబడుతుంది. అజ్ఞానం అనేటువంటిది హరింపబడుతుంది. అప్పుడు జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి మనలో ప్రకాశింపబడడం వల్ల మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపము అనేటువంటి విషయాన్ని తెలియజేసిన చేత అహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపంలో ఉండేటువంటి విధానంగా మన యొక్క అనుభవంలో నిరూపణ చేయటం చేత అప్పుడు అది మనకి 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకుని ఆవిర్భవించినటువంటి ఈ మానవ జన్మకు ముక్తి అనేటువంటి ప్రసాదం ఏ విధంగా ఉంటుందో వారి యొక్క అనుభవంలో వారికి సమాధి అవస్థ యందు దృశ్యము యొక్క అవస్థ యందు స్వప్నము యొక్క అవస్థ యందు వారి యొక్క అనుభవంలో వారికి నిరూపణ కాబడినప్పుడు అది ఒక ఉత్కృష్టమైనటువంటి తన్మయత్వాన్ని ఆనందాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆ తన్మయత్వంతో కూడినటువంటి ఆనందం ఎవరైతే వారి యొక్క అనుభవంలో పొంది ధరింపజేసుకుంటున్నారో ఆ సమయంలో ఆ సద్గురుమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తి ప్రసాదింపబడుతుంది. ఆ శక్తి తనలో నిండి ఉన్నటువంటి జీవస్వరూపంగా ఉండేటువంటి శక్తి ఒకటే, అదే బ్రహ్మస్వరూపం అనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతున్నారు. ఆ స్థాయికి వచ్చినప్పుడు మనలో ఆ బ్రహ్మస్వరూపం మనలోనే నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి శక్తి మనకు తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి శక్తిని మనకు అనుభవ రూపంలో మనకు ప్రసాదించి తరింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అది మహామంత్ర రూపంలో మనకు ఆ మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి శక్తిని మనకు ప్రసరింపజేస్తుంది. అంతే మహామంత్రం అనేటువంటి విత్తనాన్ని నారుని మన శరీరం అనేటువంటి క్షేత్రంలో మనం నాటాం. ఆ శరీరం అనేటువంటి క్షేత్రంలో నాటినటువంటి నారు మహామంత్రం అనేటువంటి ఆ నారు
అది అనేక వందల వేల గింజలతో కూడినటువంటి మహామంత్ర స్వరూపమైనటువంటి జ్ఞానశక్తిని మనలో ప్రసరింపజేసి అది జ్ఞాన సంపదను ధనరాశి మన ధాన్యరాశి పొందినట్లుగా ఆ జ్ఞాన శక్తిని మనలో ప్రసరింపజేస్తుంది. ఆ జ్ఞానశక్తి మన యొక్క శరీరానికి మనస్సుకు ప్రసాదింపబడి అది శరీరానికి భుక్తి లోటు లేనటువంటి పరిస్థితిని కల్పించి మనస్సుకు శాంతిని తృప్తిని ప్రసాదింపజేస్తూ మన యొక్క ఆత్మకు మనస్సు శరీరం యందు నిండినటువంటి చైతన్యవంతమైనటువంటి ఆత్మస్వరూపానికి ముక్తి అనేటువంటి మహాప్రసాదాన్ని జ్ఞానం ద్వారా ప్రసాదింపజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆత్మకు ముక్తి, మనసుకు తృప్తి, శరీరానికి బుద్ధి, ఈ మూడింటికి మించి సృష్టిలో మానవ జన్మకి ఏదీ అవసరం లేదు. ఎందుకంటే ఈ మూడు మనం పొందగలిగినప్పుడే మానవ జన్మకు పరిపూర్ణత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు ఆ పరిపూర్ణత్వాన్ని సాధించడానికి మనం ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి సద్గురువును ఆశ్రయించి ధరించేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే ఆ మహాప్రసాదం మనకు లభిస్తుంది. అంచేత కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేదు, మీరు రారేల నిజార్థము చదువరేల, ప్రభాత ముహూర్త విగంటికార్థ, వైదాళికులు ఏమి పాడుచు మృదంగం మీటుచున్నవారు, మీరేల ప్రశాంతులై వినరు ఏటికి నేర్వరు బ్రహ్మతత్వముని. కాలం చాలా అత్యల్పమైనటువంటిది. ఎందుకంటే మన జీవన విధానంలో పుట్టుక మొదలుకొని అంత్యం వరకు ఉన్నటువంటి కాలం మానవ జీవన కాలంగా మనం పరిగణించుకుంటున్నాం. ఆ యొక్క మానవ జీవన కాలంలో ఉండేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితేనే ఆ బ్రహ్మతత్వం తెలుస్తుంది. ఆ బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి వైతాళికులు మన తట్టి లేపుతున్నారు. ఏ విధంగా తట్టి లేపుతున్నారు? మన కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, అనేక రకాలైనటువంటి విషయాలు వైతాళికల రూపంలో మనకు మనసుని తట్టి ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకో, ఈ కష్టం తొలగిపోతుంది, ఈ బాధలు తొలగిపోతుంది, ఈ తాపత్రయాలు తొలగిపోతాయి, ఇది బ్రహ్మతత్వాన్ని గ్రహించు అని చెప్పి వైతాళికులు మనం తట్టి లేపుతున్నా మనలో ఉండేటువంటి భ్రాంతి మనం ఏం చేస్తుంది? ఆ వైతాళికులు చెప్పేటువంటి మాటలు వెనక మనం భ్రాంతిలో పడిపోయి అది కావాలి, ఇది కావాలి, ఆ తాపత్రం, ఈ తాపత్రం, ఈ అనేటువంటి విషయాల వైపు మనసు పరిగెత్తడం చేత అది కోరికల రూపంలో, ఆశల రూపంలో మనని ఆ యొక్క పరుగులు తీయటం చేత మనకి తాపత్రయాలు పెరిగిపోతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి, బాధలు పెరిగిపోతున్నాయి, నష్టాలు పెరిగిపోతుంటాయి, దుఃఖాలు పెరిగిపోతుంటాయి, ఆశలు పెరిగిపోతుంటాయి, కోరికలు పెరిగిపోతుంటాయి. ఇవన్నిటినీ సంస్కరించేటువంటి శక్తిని మనం మర్చిపోవడం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది అన్నిటినీ సంస్కరించేటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తియే మనం పొందాలి అనేటువంటి విషయాన్ని ఎవరైతే ఏ సమయంలో అయితే వారు ధరించేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ సమయంలో వారికి ఆ కాలం అనేటువంటి విషయం బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకొని ధరించినప్పుడే మనలో మనసుకి, శరీరానికి, ఆత్మకు కావాల్సినటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆ పరిపూర్ణత్వం శరీరానికి లోటు లేనటువంటి పరిస్థితిని కల్పిస్తూ భక్తి రూపంలో, మనసుకు శాంతిని ప్రసాదిస్తూ తృప్తి రూపంలో, ఆత్మకు జ్ఞానము చేత ముక్తిని ప్రసాదింపచేస్తూ తనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం. అంటే ఆ తత్వంలో ఉండేటువంటి విషయం మన అనుభవ రూపంలో స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత మనం అర్థించి పొంది ధరిస్తూ మనం ఆ యొక్క యోగికమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రతిరోజు మనం నాసపత్రి రూపంలో లేదా మనకి శాతత్వం అనేటువంటి గ్రంథం లేదా మన సూఫీ అనేటువంటి అనేక గ్రంథాలని అందులో ఉండేటువంటి విషయాన్ని కొంత సమయాన్ని వెచ్చించి అందులో ఉండేటువంటి అంశాన్ని మనం చదివినట్లయితే మన మన మనుగడ ఏ విధంగా సాగించాలి, తత్వంతో మన ముక్తిని ఏ విధంగా పొంది తరించేటువంటి మార్గం ఏ విధంగా ఉంది, మన యొక్క మనసుకి మనలో ఏర్పడేటువంటి అలజడిని తొలగించుకునేటువంటి విధానం, మనకి ఆ యొక్క శాంతి తృప్తిని పొంది తరించేటువంటి విధానం ఏ విధంగా పొందగలుగుతాం, ఇవన్నీ కూడా మనం తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని కొంత సమయాన్ని వెచ్చించి చదవటం చేత, అభ్యాసం చేయడం చేత అనేక విషయాలు తెలుస్తాయి. అంటే ప్రతిరోజు అభ్యాసం చేయటం చేత అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అభ్యాసం చేసేటువంటి సమయాన్ని, చదివేటువంటి సమయాన్ని మనం పొందలేక అనేక రకాలైనటువంటి విషయాల వైపు మన దృష్టి మరల్చడం చేత మనం దాని వైపే మన యొక్క మనసు తిరుగుతుంది తప్ప ఈ యొక్క తత్వం వైపు మనం రాలేకపోతున్నాం. అంచేత ఇందాక మనం చిన్న పాప
అంజనా పార్వతి చెప్పినటువంటి విషయంలో ఆ యొక్క రోగం ముదిరిన తర్వాత మందు వేసుకుంటే ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రోగం రాకుండా నివారించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మన అనుభవ రూపంలో మనం గ్రహించవచ్చు. ఇంకా రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆర్థికంగా ఎటువంటి అనారోగ్యం ఏర్పడదు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడదు, ఏ సమస్యలు ఏర్పడవు. రోగం ముదిరిన తర్వాత ఒక్కసారి మొత్తం మందంతా తాగేద్దామంటే అది పూర్తిగా మనం జీవం నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం తప్పు అనేటువంటి విషయం మనకి సుఖం ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శాంతి ఉన్నా, ఆనందం ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం కొంత సమయాన్ని ఆ ఆధ్యాత్మిక ఔషధం సేవించడానికి కొంచెం ప్రయత్నం చేసినట్లయితే ఆ కొంత ప్రయత్నమే మనకు అమోఘమైనటువంటి లబ్ధిని మనకు ప్రసాదిస్తుంది. కనుక అటువంటి ఆధ్యాత్మిక ఔషధం అంటే అభ్యాసం, అంటే గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని కొంత సమయాన్ని వెచ్చించి చదవటం. దాన్నే మనకి సూక్ష్మ మార్గంలో చిన్న గోళిక రూపంలో ప్రసాదించారు తత్వజ్ఞానం అనేటువంటి ఆధ్యాత్మిక మాసపత్రికను. అంచేత అందులో ఉండేటువంటి విషయాన్ని 30 రోజులకి 30 పేజీలు చెప్పున మనకి ఆ గోళిక ప్రసాదిస్తున్నారు. ఆ తీయని గోళికను మనం ఆ 30 రోజులు చదువుకున్నట్లయితే మన ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత మనలో ఏర్పడుతుంది. అది మనలో శరీరానికి, మనస్సుకు, ఆత్మకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింపజేసుకునేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. స్వామి యొక్క ఆశీర్వాద రూపంలో ఈ రోజున మహోన్నతమైనటువంటి ప్రసంగాన్ని మనకు తెలియజేశారు. ఆ మోక్షం అనేటువంటిది మనం పొందాలి అంటే మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించడం ఒకటి, ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం రెండోది, మూడోది స్వామి మనకు ప్రసాదించిన సంపదలో కొంత భాగాన్ని మన యొక్క నిర్మాణానికి కేటాయించడం. మరి ఆ ఆశ్రమ నిర్మాణం ఇంకా మనకు పూర్తి కాలేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా చాలా వరకు ఉంది. దాని తాలూకు మనందరూ కూడా ఎవరెవరైతే అశ్రద్ధ చేస్తున్నామో అశ్రద్ధ చేయకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా మనవి. మరి ఆ విధంగానే స్వామి ఈ యొక్క మహామంత్ర రూపంలో మహామంత్రాన్ని మనకి ప్రసాదించడం ద్వారా ఆ మహోన్నతమైనటువంటి ఈ జడభావాలను తొలగించుకుని తాపత్రయాలను నిర్మూలించుకుని ఆ యొక్క జ్ఞాన యౌగిక శక్తి స్వాత తెలిసినటువంటి సద్గురు ద్వారా నేననేటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించగలిగే స్థాయికి మనల్ని తీసుకొస్తానని చెప్పి స్వామి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు, తత్వజ్ఞానం మాసపత్రిక, గ్రామాల్లో జరిగేటటువంటి ఆరాధనా కార్యక్రమాలు, స్వామి యొక్క ఈ పిఠాపురంలో ప్రతి వారం చెప్పేటటువంటి ఉపన్యాస కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం గ్రహించినట్లయితే తప్పనిసరిగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి కృపకి పాత్రలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయవలసిందిగా మనం. తర్వాత రేపు ఉదయం 10 గంటలకి కొత్త తుంగపాడులో స్వామి యొక్క సభ. అంచేత కొత్త తుంగపాడు పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఉదయం 10 గంటల కంటే 9:30కే ఆ యొక్క సభాస్థలానికి విచ్చేసి ఆ యొక్క స్వామి కోసం నిరీక్షించవలసిందిగా మనవి. తర్వాత 26వ తేదీ మంగళవారం, ఈ జూన్ నెల 26వ తేదీ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి యొక్క పర్యటన. తాళ్లపాలెం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, దర్శిపర్రు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సూరంపూడి అంటే తూర్పు విప్పర దగ్గర ఉందండి సూరంపూడి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, తర్వాత సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆరుగోళం. 4 గ్రామాలు 26వ తేదీ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి పర్యటన ఉందండి. అంచేత ఆ 4 గ్రామాలకి పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా అవి ఇచ్చేసి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. తాళ్లపాలెం ఉదయం 9 to 10:30, దర్శిపర్రు 11 to 1 గంట, సూరంపొడి 3 to 4:30, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆరుగోలను సాయంకాలం 6:30 నుంచి 7:30. ఈ వివరాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరం గారిని అడిగినట్లయితే మీకు తెలియజేస్తారు, లేదా తత్వజ్ఞానం మాసపత్రిక కార్యాలయంలో రేఖ అప్పలరాజు గారు దగ్గర తెలుసుకోవచ్చు.
సద్గురువులు డాక్టర్ ఉమ్రాల్ షా స్వామి ఆశీస్సులతో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వారి నిర్వహణలో శ్రీ ఏడిద సుబ్రహ్మణ్యం సంగీత కళాశాలను స్వామి ప్రారంభించడానికి సంకల్పించారు. మళ్ళీ శుక్రవారం 10 గంటలకు అనగా 29వ తేదీ జూన్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వామి ఆ సంగీత కళాశాలను ప్రారంభిస్తారు. మన డాక్టర్ ఉమ్రాల్ షా పబ్లిక్ స్కూల్ ఆవరణలోనే ఈ సంగీత కళాశాల నిర్వహింపబడుతుంది. ఈ సంగీత కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఏడి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహింపబడుతుంది. ఈ కళాశాలలో గాత్రం, వయోలిన్, వీణ, కీబోర్డ్, ఫ్లూట్ మరియు శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, లలిత గీతములు యందు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల జూనియర్ సర్టిఫికేట్ మరియు 4 సంవత్సరాల సీనియర్ సర్టిఫికేట్లు కూడా ఈ కళాశాల ద్వారా పొందవచ్చును. అనుభవజ్ఞులైనటువంటి సంగీత విద్వాంసులచే ఇక్కడ మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ కళాశాల ప్రవేశానికి ఎటువంటి రుసుము ఉండదు, ఉచితంగానే ఈ కోర్సులన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇతర వివరములు మనకి ట్రస్ట్ కార్యాలయంలో కానీ లేదంటే మన తత్వజ్ఞానం కార్యాలయంలో కానీ పొందవచ్చును. ఈ కళాశాల నిర్వహింపే సమయం కూడా ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు కూడా ఈ కళాశాల నిర్వహింపబడుతుంది. కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా స్కూల్కి ముందు కానీ తర్వాత కానీ ఈ కళాశాలలో చేరి ఈ కోర్సుల్లో అభ్యాసం పొందవచ్చును. అలాగే ఇంకా ఇతర ఎవరైనా కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారు వచ్చి సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనం ఫిబ్రవరి మహాసభలందు ఉమ్రాల్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 550 విద్యార్థుల నుండి స్కాలర్షిప్లు పొందుటకు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. అందులో 150 మందిని మేము స్క్రూటినీ చేసి వారి అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది. వారి యొక్క లిస్టు కూడా మనకి నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఈ 150 మందికి కూడా పుస్తకములు మరియు బ్యాగుల్ని మనం జూలై 3వ తారీఖు గురు పౌర్ణమి సభ సందర్భంగా 9 గంటలకి జరిగే సభలో ఈ నోట్ పుస్తకాలు, బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయా గ్రామాల ఆ పేర్లలో ఉన్న వారందరూ కూడా నోటీస్ బోర్డులో పేర్లు చూసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా స్కూల్ హెడ్ మాస్టర్లకి వివరాలు పంపించడం జరిగింది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ట్రస్ట్ కార్యాలయంలో కానీ నోటీస్ బోర్డులో కానీ చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఉమ్రాల్ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వామి చేపట్టడం జరిగింది. ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా కుటుంబానికి 2 మొక్కలు చొప్పున నాటాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఎవరైనా మొక్కలు నాటాలనుకుంటే వారు ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి వారి పేరు నమోదు చేసుకుని ఆ స్వామి మొక్క నామకరణం చేసే విధంగా అక్కడ ట్యాగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాగుల్ని వారు నాటే మొక్కలకి కట్టి ఆ మొక్కలను పెంచి పెద్ద చేసి వాటి నుంచి వచ్చే ఫలాలను ఆరాధనలో ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాము. ఇది స్వామి ఆజ్ఞ భావించి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ట్యాగులను ప్రతి గురువారం కూడా ట్రస్ట్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మరి స్వామి మనకి చాలా చక్కటి ప్రోగ్రామ్ని ఇప్పుడు ఆనంద్ గారు చెప్పారు. మ్యూజిక్ నేర్చుకునేటువంటి మహోన్నతమైన అవకాశం. అంచేత మన పిల్లలందరికీ కూడా వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ యొక్క మన మ్యూజిక్ కళాశాలలో చేర్పించండి చక్కగా. మరి వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా స్వామి యొక్క మన కానుక మనకి ఇచ్చినటువంటి స్వామి ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి కానుక. తర్వాత జూలై 3వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకి గురు పౌర్ణమి సందర్భంగా నూతన ఆశ్రమం ప్రాంగణంలో స్వామి యొక్క అధ్యక్షతన సభ ఏర్పాటు చేయబడింది. అదే రోజున స్వామి మహామంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు. ఇంకా మంత్రం పొందాలని ఆసక్తిగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రోజున ఉదయం 9 గంటలకి సభకు తీసుకొచ్చినట్లయితే ఆ సభ అనంతరం స్వామి మహామంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమాల్లో సభ్యుల ఎవరైతే మంత్రం తీసుకుందాలని అనుకుంటున్నారో వారికి తెలియచేయవలసిందిగా మనవి.
చింతల్ నర్వా జిల్లా. లోకవందిత ఆశ్రిత రక్షక ఆపదోద్ధారక నీ అభయము కోరుచున్నాం. మా తాపములడచి మా పాపముల బాపి మమ్ము కాపాడుము. అంజలి ఘటించి ఇదే నిన్ను ప్రార్థించుచున్నాం. సదా మాపై నీ అనుగ్రహ కిరణావళి ప్రసరింపజేయుము. శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీ కాభయవారక లోకపాలక మము కాపాడు మీ కాభయవారక ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య. శరణ్య ప్రపుణ్య. సూర్యచంద్రుల వల్ల శోభిల్లెడి వెళ్ళ కార్యములను సూర్యచంద్రుల వల్ల శోభిల్లెడి వెళ్ళ కార్యములను నీవైశ్వర్యముల తావై ఆర్య గుణఖనివై నీవైశ్వర్యముల తావై ఆర్య గుణఖనివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీ కాభయవారక లోకపాలక మము కాపాడు మీ కాభయవారక ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య. హే ప్రభు, ఎంతకాలం ఈ శోధన? క్షణములు యుగములు గడిచిపోవచ్చున్నవి, కానీ నీ జాడ తెలియకున్నది. నీ గుణగానము చేయుచు వీణాతంత్రులు మీటుచు కొనవేళ్ల నుంచి రక్తపు ధారలు ప్రవహించుచున్నవి. గొంతెత్తి పెలచి పెలచి కంఠనాళములు తెగిపోవచ్చున్నవి.
నీ కోసము ఎందని వెతకను, నా గుండెను చీల్చి అందైనా నిన్ను కందునా అని ఆర్తిగా పిలుస్తున్నారు ఉమర్ అలీ షా. ఎంతకాలంబు కన్నీల నీ విధాన కాచు ఎలుగెత్తి ఏడ్చి నింగాంచలేక జీవములు పుత్తులో స్వామి చెప్పవేమి, ప్రాణములు నిల్పుతులో స్వామి పలుకవేమి పలుకవేమి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన అహములు ప్రభాతములు సంజలలుగుచుండే యుగములు యుగాంతరములిట్టు ఎగిరిపోయే గరకు రాతిని పోలనా కఠిన మనసు కరగకున్నది నీ ప్రేమ శరణిలోన సమయకున్నది నీ కళా జ్వాలలందు ఏ విధమున నిన్ను చేరుదు నమో స్వామి హారతి జయ జయ హారతి. పరమ భక్తుల జ్ఞాన భరిత సాధ్వి మండలు, పరమ భక్తుల జ్ఞాన భరిత సాధ్వి మండలు కరములు మోచి వేరే పళ్ళే రములనిచ్చు హారతి జయ జయ హారతి. శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి. గైకొనము స్వామి హారతి జయ జయ హారతి. పరతత్వ తేజమున వరములు మాకిచ్చి, పరతత్వ తేజమున వరములు మాకిచ్చి హరయో మరలేశ సద్గురు నరసి నటుల నిధిగో, హరయో సద్గురు నరసి నటుల నిధిగో, హరయు మహ్యగురు భాష సద్గురు నరసి నటుల నిధిగో హారతి జయ జయ హారతి. శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి. గైకొనము స్వామి హారతి జయ జయ హారతి. హారతి జయ జయ హారతి. హారతి జయ జయ హారతి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః.
అందరూ మేము ఈ స్థానాలకు వెళ్ళండి అమ్మా. హారతి స్వీకరించిన అనంతరం మేము ఈ స్థానాల్లో కూర్చుండమ్మా అందరూ కూడా.